తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఓ అమ్మలు కథ, అమ్మైన అమ్మలు ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సాయంత్రం రామం ఆఫీస్ నుంచి వచ్చాక సాయంత్రపు కాఫీ తాగుతున్నప్పుడు అదే పద్ధతి కొనసాగుతుంది. అయితే సాయంత్రం పూట ఒళ్ళో పాపాయి కూడా ఉంటుంది. అప్పుడు ఇద్దరి మధ్య మాటల కంటే పాపాయితో ఆటలే ఎక్కువ ఉంటాయి. ఏమండి, ఏమిటో పాపాయి ఒళ్ళు చేయడం లేదండి, 7వ నెల వచ్చేసింది, ఇంకా అలా సన్నగానే ఉంది అంది అమ్మలు ఒకరోజు దిగులుగా. ఆ మధ్య ఒంట్లో బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం కదా, ఆయన ఏమన్నారు? పాపాయి చురుగ్గా ఉండి అన్ని విద్యలు గబగబా నేర్చేసుకుంటుంటే మరేం పర్వాలేదు అనలేదు. నిజమేనండి, కానీ బొద్దుగా ఉన్న పిల్లల్ని చూసినప్పుడల్లా అయ్యో మన పిల్ల అలా లేదే అనిపిస్తుంది అన్నది అమ్మలు. నాకైతే మన పాపాయి ఇలా సన్నంగా చురుగ్గా ఉండడమే బాగుంది సుమి, నువ్వు అలాంటి దిగుళ్ళేం పెట్టుకోకు అన్నాడు రామం. నిజానికి పాపాయికి విద్యలు అన్నీ త్వరగానే వచ్చేస్తున్నాయి. 10వ నెల రాగానే అడుగులు వేయడం మొదలెట్టింది. బోర్లా పడితే బొబ్బట్లు, అడుగులేస్తే అరిసెలు, గడప దాటితే గీరెలు, పలుకులకి చిలకలు అందరికీ పంచాలంటారు. విజయనగరంలో పాపాయి బోర్లా పడగానే అమ్మ అక్కడ చక్క అందరికీ బొబ్బట్లు పంచింది. ఒకరోజు అమ్మలు అంది రామంతో పొద్దున్నే కాఫీ తాగుతున్నప్పుడు, పాపాయి అడుగులేస్తోంది కాబట్టి అరిసెలు పంచుతానంటావు, పంచు, ఎవరొద్దన్నారు నవ్వుతూ అన్నాడు రామం. అది కాదండి, అరిసెలు చేయడం అంటే పెద్ద పని, అంతసేపు పాపాయిని ఎవరు చూసుకుంటారు? నాకు సెలవు రోజు అరిసెలు చేసే పని పెట్టుకో, పాపాయిని నేను చూసుకుంటాను అభయమిచ్చాడు రామం. రామానికి సెలవు రోజు అమ్మలు అరిసెలు చేసే పని పెట్టుకుంది. రామం వీధిలోని కరక్కాయల చెట్టు కింద నీడలో చాప వేసి దానిమీద కొన్ని బొమ్మలు పడేసి తను పుస్తకం పట్టుకొని అడుగులు వేస్తూ మధ్య మధ్యలో కూర్చొని బొమ్మలతో ఆడుకుంటున్న పాపాయితో ఆడుకుంటూ చదువుకోసాగాడు. ఒక అరగంట గడిచేసరికి లోపల నుంచి అమ్మలు సన్నగా పెట్టిన కేక వినిపించింది. కూర్చున్న చాప మించి ఒక్క ఉదుటన లోపలికి పరిగెత్తబోయి మళ్ళా వెనక్కొచ్చి పాపాయిని భుజం మీద వేసుకుని లోపల వంటింట్లోకి నడిచాడు. అక్కడ అమ్మలు కంటి నిండా నీళ్లతో కుడి అరచేతిని ఉఫ్ అని ఊదుకుంటూ కనిపించింది. ఏమైందే పిల్ల, ఎందుకలా అరిచావు? గాబరాగా అడిగాడు రామం. అరిసె నూనెలో వేస్తుంటే నూనె చింది అరచెయ్యి కాలిందండి, బాధగా చెప్పింది. అయ్యో చూడని అంటూ అమ్మలు అరచేతిని తన చేతిలోకి తీసుకొని చూశాడు. ఎర్రగా బొబ్బలెక్కి ఉంది. అవతల సిగిడి మీద నూనె వేడెక్కిపోతోంది. పటకారుతో నూనె మూకుణ్ణి దించి పక్కన పెట్టేశాడు. గబగబా వెళ్ళి గూట్లో వెన్నగిన్నె వెతికి తెచ్చి అరచేతికి వెన్న రాశాడు. నోటితో నెమ్మదిగా 4-5 సార్లు ఊదాడు. ఇప్పుడేం చేద్దామండి, సగం అరిసెలే చేశాను, మిగిలిన బెల్లం కలిపిన సగం పిండి వృధా అయిపోవడమేనా బాధగా అంది అమ్మలు. పోనీ నేను వేయించేయనా, ఎలా చేయాలో నువ్వు నాకు చెప్తూ ఉండు అన్నాడు రామం. అయ్యో, బయట మీరు ఏదో చదువుకుంటున్నారు, అది వదిలేసి ఇప్పుడు ఈ పనా నొచ్చుకుంటూ అంది అమ్మలు. అరిసెలు చేయడం నేర్చుకోవడం కూడా ఒక చదివేనే పిల్ల, నువ్వలా దూరంగా పాపను పెట్టుకొని కూర్చో, పాప ఇటువైపు రాకుండా చూసుకో చాలు, నేను ఆ అరిసెల్ని నూనెలో వేయించేస్తాను అన్నాడు రామం సిగిడి ముందున్న పీట మీద కూర్చుంటూ. మొదటి 2-3 అరిసెలు అరిటాకు మీద ఒత్తడం సరిగ్గా రాలేదు, కానీ తర్వాత నుంచి బాగానే ఒత్తి వేయించేశాడు రామం. పెద్ద సజ్జాడు అరిసెలు తయారయ్యాయి. ఇప్పుడు ఇవన్నీ ఎవరికి పంచాలో ఆలోచించాలి అన్నాడు రామం. నాకైతే మన కాలనీలో 10 ఇళ్ల వాళ్ళు తెలుసు, వాళ్ళందరికీ పంచుదాం అంది అమ్మలు. నేను మా ఆఫీసులో మా సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళందరికీనూ మా మేనేజర్ గారికి ఇస్తాను, మొత్తం ఆఫీస్కి పంచాలంటే సరిపోవు అన్నాడు రామం. ఆ రోజు సాయంత్రం డబ్బా నిండా ఉన్న ఆ అరిసెలను తనివి తీరా చూసుకుంటూ సాయంత్రం అరుగు మీద ఆ అరిసెలు పంచడం గురించే మాట్లాడుకుంటూ గడిపేశారు. ఆ రోజు రాత్రి భోజనాల దగ్గర, ఏయ్ పిల్లా, మీ అమ్మ నీకు గోరుముద్దలు కలిపి తినిపించడం గుర్తుందా? ఎందుకు లేదు, చందమామ రావే జాబిల్లి రావే అని పాడిన పాట కూడా గుర్తుంది.
నేనైతే పాట పాడలేను కానీ మీ అమ్మలా నీకు గోరుముద్దలు తినిపించగలను అన్నాడు రామం చిలిపిగా నవ్వుతూ. ఏమంటున్నారు మీరు? ఆశ్చర్యంగా అడిగింది అమ్మలు. నీ చెయ్యి కాలింది కదా, కారం తగులితే మండుతుంది, అందువల్ల నేను ఇవాళ నీకు తినిపిస్తాను అని చెప్తున్నాను నవ్వాడు రామం. సిగ్గుగా నవ్వింది అమ్మలు. ఆ రోజు రాత్రి రామం గోరుముద్దలు తినిపిస్తుంటే ఇష్టంగా తింది అమ్మలు, మధ్య మధ్యలో కళ్ళ నుండి కారుతున్న నీళ్లను తుడుచుకుంటూ. మర్నాడు రామం ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఒక ఇత్తడి కాడ డబ్బా తళతళలాడేట్లు తోమి అందులో అరిసెలు పెట్టి ఇచ్చింది రామానికి ఆఫీస్లో పంచడానికి. తను మిగిలిన అరిసెలను మరొక కాడ డబ్బాలో పెట్టుకొని పనులన్నీ అయ్యాక పాపాయిని చంకనేసుకొని మరో చేత్తో డబ్బా పట్టుకొని అరిసెలు పంచడానికి ఇరుగు పొరుగు ఇళ్లకు వెళ్ళింది. పసివాళ్లు ఒక్కొక్క విద్య నేర్చుకుంటున్నప్పుడు ఒక్కొక్క పదార్థం పంచుతారని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మలు అందించిన అరిసెలు అందుకొని కొందరు అది చేసే విధానం కూడా అడిగి తెలుసుకున్నారు. ఆ రోజు మధ్యాహ్నం అంతా పాపాయిని చంకనేసుకొని తిరిగి తిరిగి అలసిపోయినా అన్నీ పంచేసరికి చాలా సంతృప్తిగా అనిపించింది అమ్మలకి. సాయంత్రం రామం కూడా హుషారుగా ఇంటికొచ్చాడు. అరిసెలు అందరికీ భలే నచ్చాయే పిల్ల, మా మేనేజర్ గారైతే 3-4 పొట్లం కట్టి ఇంటికి కూడా తీసుకెళ్లారు, వాళ్ళావిడికి రుచి చూపించడానికి. అరిసెలు ఎందుకు పంచుతున్నామో అందరికీ వివరించేసరికి తల ప్రాణం తోకకొచ్చిందనుకో. కానీ 10వ నెలలోనే పాపాయి అడుగులు వేస్తోందని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారులే. అన్ని విషయాలు చెప్పాడు రామం. ఆ సాయంత్రం ఇంట్లో కని ఉంచుకున్న అరిసెలను తింటూ పాపాయి గురించి బోల్డ్ కబుర్లు చెప్పుకున్నారు రామం అమ్మలు. మరునాడు సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూనే, పిల్లా నీకో శుభవార్త అన్నాడు రామం. ఏమిటో అది? మీకు ఆఫీస్లో హోదా పెరిగిందా? కాదే పిల్లా, నువ్వు చేసిన అరిసెలు మా మేనేజర్ గారి పిల్లానికి బాగా నచ్చాయట. ఒకరోజు నిన్ను వాళ్ళింటికి తీసుకురమ్మన్నారు, ఆవిడకి అరిసెలు చేయడం నేర్పడానికి అన్నాడు రామం గర్వంగా. అమ్మో, అంత పెద్దవాళ్ళకి నేను ఏం నేర్పగలనండి? నాకు భయం అంది అమ్మలు భయంగా. వాళ్ళేం రాక్షసులు కాదే పిల్ల, ఇద్దరూ ఎంతో మంచివాళ్ళు. ఈ సెలవు రోజు ఇద్దరం పాపాయిని తీసుకుని వెళ్దాం, పాపాయిని నేను చూసుకుంటాలే అన్నాడు రామం. సెలవు రోజు సాయంత్రం కాస్త ఎండ ఉండగానే పాపాయిని తీసుకొని రిక్షాలో వాళ్ళింటికి వెళ్ళారు. ఆఫీసులాగే ఎర్రని బంగ్లా, పెంకుల పెద్ద బంగ్లా అది. ఇంటి ముందు వేసిన రంగురంగుల గులాబీ మొక్కల వైపు ఆశ్చర్యంగా ఆశగా చూసింది అమ్మలు. ఇద్దరినీ సాదరంగా ఆహ్వానించారు బీడే దంపతులు. రామం అంతకు మునుపు 4-5 సార్లు ఆఫీసు పని మీద ఆ ఇంటికి వచ్చినా ముందు గదిలో కూర్చుని మేనేజర్ గారి చేత అవసరమైన కాగితాల మీద సంతకం తీసుకొని వెళ్ళిపోయాడు. లోపల ఇల్లంతా ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు కుటుంబంతో సహా వచ్చాడు కాబట్టి ఇల్లంతా చూపెట్టింది శ్రీమతి బిడే. ఆవిడ పేరు శీతల్. ఇంట్లో లైట్లతో పాటు కప్పు నుంచి వేలాడుతున్న ఫ్యానులన్నీ చూసి ఆశ్చర్యపోయింది అమ్మలు. అటువంటి ఫ్యాన్లు 2 ఉన్నాయి వాళ్ళింట్లో. అన్నింటికంటే ఆశ్చర్యం గొలిపినది వాళ్ళింట్లో ఉన్న రేడియో. రేడియో గురించి వినడమే కానీ అప్పటిదాకా దానిని చూడలేదు రామం కూడా. రేడియోలో పాటలు వచ్చే సమయం అయింది, వింటారా అంటూ బిడే రేడియో ముందు భాగంలో ఉన్న గుండ్రటి బిళ్ళలాంటి దాన్ని తిప్పాడు. ముందరేదో గుర్గుర్మని శబ్దం వచ్చినా ఆ స్విచ్లు అటూ ఇటూ తిప్పగానే పాటలు మొదలయ్యాయి. హవాయే ఉడితే జాయే, మురలాల్ దుపట్టా మల్మల్ అన్న బర్సాత్ హిందీ సినిమాలోని పాట రేడియోలోంచి వినిపిస్తుంటే కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది అమ్మలు. మనసుని ఉత్తేజపరుస్తున్న ఆ పాటని వింటుంటే మనసులో ఏదో ఉత్సాహం ఉప్పొంగినట్లయింది. అప్రయత్నంగానే కాలితో నేల మీద దరువు వేయడం మొదలెట్టింది. మీ ఆవిడకి హిందీ పాటలు వచ్చినట్లున్నాయి అంటూ నవ్వింది శీతల్. అమ్మలు సిగ్గుపడిపోయి దరువు వేయడం ఆపేసింది. ముందు రోజే కాగితం మీద అరిసెలకి కావలసిన వస్తువులన్నీ రాసి ఇవ్వడం వల్ల అన్నీ సిద్ధంగా ఉంచారు. అంటించిన సిగిడి కూడా సిద్ధంగా ఉంది. ముందు 5-6 అరిసెలు సరిగ్గా రాకపోయినా తర్వాత నుంచి బాగానే చేసింది శీతల్. అరిసెలు నేర్చుకోవడం అయ్యాక అదే సిగిడి మీద ఆలూ పోహా చేసి అందరికీ ప్లేట్లలో ఇచ్చింది శీతల్. ఆ పలహారం రామానికి అమ్మలకి కూడా నచ్చింది. ఆవిడ చేస్తున్నప్పుడు చూసింది కాబట్టి మళ్ళా ఎలా చేస్తారని అడగలేదు అమ్మలు.
ఆ తర్వాత నుంచి అది కూడా వాళ్ళ పొద్దుటి పలహారంలో చోటు చేసుకుంది. ఎటొచ్చి దానిని వాళ్ళు అటుకుల ఉప్మా అనేవారు. పాపాయికి ఏడాది నిండుతున్నప్పుడు అమ్మలు మళ్ళా నెల తప్పింది. ఒకవైపు వేవిళ్ళు, మరోవైపు అటూ ఇటూ పరుగులు పెట్టే పాప, మరోవైపు రామం చదువు. కొన్నాళ్ళు ఉక్కిరి బిక్కిరిగా అనిపించింది అమ్మలకి. రామం రోజు అర్ధరాత్రి లేచి పక్క గదిలో 2-3 గంటలు చదువుతున్నాడు. అందుకే మరీ అవసరమైతే తప్ప తన ఇబ్బందులు రామానికి చెప్పడం లేదు అమ్మలు. పాపాయితో మరో పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. రామం అమ్మలు పడుకునే గదికున్న కిటికీ తలుపు వెనకింటి వాళ్ల పెరట్లోకి తెరుచుకుంటుంది. ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువులు అంటే చిన్న గ్లాసులు, గరిటెలు, రామం పెన్నులు, పెన్సిళ్ళు ఇలాంటివన్నీ మంచం ఎక్కి ఆ కిటికీలోంచి అవతలికి విసిరేయడం భలే సరదా పాపాయికి. అదో ఆట అయిపోయింది. వెనక ఇంటి వాళ్ళు మంచివాళ్ళు అవడంతో విసుక్కోకుండా ఆ వస్తువులు తెచ్చిస్తారు. అమ్మలు పాపాయి మీద చిన్నగా అరిచినా ఒప్పుకునేవాడు కాదు రామం. దానితో పాపాయికి స్వాతంత్రం మరీ ఎక్కువైపోయింది. నీతో వేగలేకపోతున్నానే తల్లి అంటూ అమ్మలు నుదురు బాదుకుంటే మల్లాను అంటూ ఆ మాటలని మళ్ళీ మళ్ళీ అనిపించుకొని కిలకిలా నవ్వేది పాపాయి. ఒకరోజు పప్పు కొల్చుకునే చిన్న కంచు గ్లాసు ఇంట్లో కనబడలేదు. కిటికీలోంచి చూస్తే అవతల పడుంది. ఇంకోసారి ఇలా చేశావంటే గట్టిగా కొడతాను అంది అమ్మలు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. అబ్బా నీతో ఏగలేకపోనున్నానే అంటూ అచ్చు వాళ్ళమ్మ దీర్ఘం తీస్తూ నుదురు బాదుకుంటూ అన్నట్లే తను దీర్ఘం తీస్తూ నుదురు బాదుకుంది. అంతే, అమ్మలు కోపం హుష్కాకి అయిపోయింది. పాపాయిని అమాంతం ఎత్తుకుని మొహం అంతా ముద్దులతో నింపేసింది. పాపాయికి మాటలొస్తున్న కొద్దీ ప్రశ్నలు ఎక్కువయ్యాయి. ఇదొక ప్రశ్నల పుట్ట అనేది అమ్మలు రామంతో. మా పాపాయి ప్రశ్నలకి నువ్వేం జవాబు చెప్పనక్కర్లేదులే, నేను చెప్పుకుంటాను అనేవాడు రామం. నాన్నగాళ్ళు మొక్కలకి ఆకులెందుకొత్తాయి అడిగేది పాపాయి. చచ్చింది గొర్రె, మొక్కలకి ఆకులెలా వస్తాయి అని అడిగితే చెప్పొచ్చు, కానీ ఎందుకొస్తాయి అంటే ఏం చెప్పాలి అని స్వగతంలో అనుకునేవాడు రామం. మేకలు తినడానికొత్తాయి అని తనే జవాబు చెప్పేసేది. అమ్మలు కడుపులో భారం ఎక్కువవుతోంది. పాపాయి కబుర్లు ఎక్కువవుతున్నాయి. అమ్మలుకి 7వ నెల వచ్చింది. ఈసారి అమ్మలుని తీసుకెళ్లడానికి అమ్మలు తల్లిదండ్రులకు బిర్సింగ్పూర్ రావడానికి బొత్తిగా కుదరలేదు. పాపాయి సమయంలో అలిమేలు చెల్లెలు భర్త వచ్చి ఉన్నారు. కానీ ఈసారి అలిమేలు చెల్లి ఇంట్లో వాళ్ళ ఆడబడుచు పురిటికి వచ్చి ఉండడంతో ఆమెకు వచ్చి ఉండడం కుదరలేదు. రామానికే దిగబెట్టవలసి వచ్చింది. మరో నెల రోజుల్లో రామానికి పరీక్షలు. ట్రైన్లో చదువుకొందుకి పుస్తకాలు పట్టుకొని ఈసారి కూడా 2nd క్లాస్ టికెట్ కొని అమ్మలుని విజయనగరం దిగబెట్టడానికి బయలుదేరాడు. రామం ట్రైన్లో పై బెర్తు మీద కూర్చొని చదువుకుంటుంటే కింద బెర్తు మీద అమ్మలు కిటికీ పక్కన కూర్చొని పాపాయి ప్రశ్నలకి జవాబులు ఇవ్వసాగింది. అమ్మా, ఆ పచ్చి ఏమిటి? అది కొంగ తల్లి. కొంగ తెల్లగా ఎందుకుంటుంది? దేవుడు దానికి తెల్ల రంగునిచ్చాడు. మళ్ళీ కాకి నల్లగా ఎందుకుంటుంది? దేవుడు దానికి నల్ల రంగునిచ్చాడు. కాకి తెల్లగా కొంగ నల్లగా ఉంటే ఏమవుతుంది? చచ్చింది గొర్రె అంది అమ్మలు. 2 ఏళ్ల కాపురం తర్వాత రామం వాడే ఊతపదాలు అమ్మలకు కూడా పట్టుబడ్డాయి. అప్పుడు దేవుడికి నిద్రొస్తుంది. అప్పటికి నోటికొచ్చినది చెప్పేసింది అమ్మలు. దేవునికి నిద్రలొత్తే ఏమవుతుంది? మరి కొత్త పక్షులు పుట్టవు. కొత్త పక్షులు పుట్టకపోతే ఏమవుతుంది? విజ్జులు, అటు చూడు, ఆ చెట్టు ఎంత బాగుందో కదూ అంది అమ్మలు పాపాయి ప్రశ్నల నుంచి తప్పించుకోవడానికి. రామం చదువుకుంటూ అమ్మలు పాపాయితో కబుర్లు చెప్తూ ప్రయాణం అంతా అయిపోయింది. అమ్మలు ప్రసవం మరో వారం రోజులు ఉందనగా అమ్మలకి ఉత్తరం వచ్చింది. ప్రియమైన అమ్మలకి రామం రాయినది. ఈ ఉత్తరంలో నీకు శుభవార్త. నేను అప్పుడు పరీక్ష రాశాను కదా, అందులో పాస్ అయ్యాను. మరొక ఏడాది తర్వాత మరొక పరీక్ష ఉంటుంది. అది కూడా పాస్ అయితే ఏదో ఒక చోట ఆఫీసరుగా ఉద్యోగం వస్తుంది. ఈ వార్తను మామయ్య గారికి అత్తయ్య గారికి కూడా చెప్పు. నువ్వు పాపాయి లేక ఇల్లు చిన్నబోయింది. పాపాయి కబుర్లు అస్తమానం గుర్తొస్తున్నాయి. ఇప్పుడు కబుర్లు ఇంకా ఎక్కువయ్యాయనుకుంటాను.
ప్రసవం అయిన వెంటనే మామయ్య గారిని టెలిగ్రామ్ ఇయ్యమని చెప్పు. పాపాయికి నా ఆశీస్సులు. ఇట్లు రామం. ఉత్తరం చూసుకొని పొంగిపోయింది అమ్మలు. మా అల్లుడు ఆఫీసర్ అయిపోతాడు అంటూ అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి చెప్పసాగాడు శాస్త్రి. రామం దగ్గర నుంచి ఉత్తరం వచ్చిన వారం రోజులకి అమ్మలకి నొప్పులు మొదలయ్యాయి. క్రిందటిసారిలా అవ్వకూడదని ముందే తమ పెద్ద లాయరు గారిని కారు అడిగి ఉంచాడు శాస్త్రి. అవసరమైతే గబుక్కున ఆసుపత్రికి తీసుకెళ్లడానికి వీలుగా. కానీ ఈసారి అమ్మలు ప్రసవం ఇబ్బంది అవలేదు. ప్రసవం సహజంగానే అయింది. మగపిల్లాడు. పాపాయిలా కాకుండా కాస్త బొద్దుగా పుట్టాడు. పాపాయికి చేసినట్లే 21వ రోజున బారసాల చేశారు. రామం కుటుంబంలో మగపిల్లలందరి పేర్లలోనూ రామ అని తప్పనిసరిగా ఉండాలి. అందువల్ల అబ్బాయికి వెంకటరామశాస్త్రి అని పేరు పెట్టారు. తమ్ముడు పుట్టిన దగ్గర నుంచి పాపాయి అల్లరి ఇంకా ఎక్కువైంది. ఒకవైపు తమ్ముడిని చూస్తే ముద్దు, మరోవైపు కోపం. అంతవరకు ఇంట్లో ఉన్న 10 మందికి తనొక్కతే ముద్దుల పాపాయి. ఇప్పుడు అందరూ తమ్ముణ్ణే ఎక్కువగా ముద్దు చేస్తున్నారు. తనకైతే విజ్జి, పాప అని 2 పేర్లు. తమ్ముడికైతే బుజ్జి, నాని, బాబు, చిన్న ఇలా బోల్డ్ పేర్లు. నాకింకా బోల్డ్ పేర్లు కావాలి అని ఒక్కోసారి దీర్ఘం తీసేది. బాబుకి 3వ నెలలో అమ్మలు బిడ్సింగ్పూర్ వచ్చేసింది. ఎలాగో వీలు చేసుకుని శాస్త్రి అలిమేలు కలిసి దిగబెట్టారు. కానీ ఈసారి వాళ్ళు 2 రోజుల కంటే ఎక్కువ ఉండలేకపోయారు. పాపాయితో అమ్మలుకి ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. బాబుకి నూనె రాయడం, కాసేపు లేత ఎండలో పడుకోబెట్టడం, ఆ తర్వాత నలుగు పెట్టి నీళ్లు పోయడం, అవన్నీ రోజూ శ్రద్ధగా చూసేది. అమ్మా, నువ్వు తమ్ముడికి ఏం చేస్తున్నావు? తమ్ముడికి సంరక్షణ చేస్తున్నాను విజ్జులు. నేను తమ్ముడికి చవలం చేస్తాను అని పేచీ పెట్టేది. పాప బాధపడలేక బాబుకి కాసింత నూనె పూయడం, కాసింత శనగపిండి రాయడం పాపాయి చేత చేయించేది అమ్మలు. నీళ్లు కూడా పోస్తానని పేచీ పెట్టేది పాపాయి. ఆ పని మాత్రం చేయనిచ్చేది కాదు అమ్మలు. పాపాయిని తీసుకొచ్చినప్పుడు వాళ్ళ మేనేజర్ గారు ఇచ్చిన పెద్ద పౌడర్ డబ్బా ఇన్నాళ్లకి ఖాళీ అయింది. అందులో ఉన్న పౌడర్ని మరో చిన్న డబ్బాలో కాస్త కాస్త పోస్తూ ఇన్నాళ్ళు వాడింది అమ్మలు. ఇప్పుడు ఆ పొడుగాటి ఖాళీ పౌడర్ డబ్బా పాపాయికి పాప అయింది. ఆ పాప పేరు డబ్బా పాపాయి. ఆ డబ్బా పాపాయికే ఇంట్లో మిగిలిన బట్టలతో 2 గౌన్లు కుట్టింది అమ్మలు. ఆ డబ్బా పాపాయిని వాళ్ళమ్మ తమ్ముణ్ణి చంకలో పెట్టుకున్నట్లే చంకలో పెట్టుకుని హడావిడిగా అటూ ఇటూ తిరిగేది పాప. వాళ్ళమ్మ తమ్ముడికి సంరక్షణ చేస్తున్నప్పుడు తను కూడా తన పాపాయికి చవలం చేసేది. తమ్ముడికి నీళ్లు పోస్తానన్న పేచీ తగ్గిపోయి తేలిగ్గా నిట్టూర్చింది అమ్మలు. బిర్సింగ్పూర్ వచ్చాక బాబు పేరు రమేష్ అయింది. అక్కడ అందరి మగపిల్లల పేర్లు శబ్దంతో సాధారణంగా ఆఖరవుతాయి. ఆ విధంగా వెంకటరామశాస్త్రి రమేష్ అయ్యాడు. నమేచూ అంటూ పిలిచేది పాపాయి. రమేష్ కూడా నడవడం మొదలయ్యాక అమ్మలకి పనులు ఎక్కువయ్యాయి. పాపాయిలా కబుర్ల పోగు కాకపోయినా బాబుకి దుందుడుకుతనం ఎక్కువే. అడుగులు వేయడం మొదలెట్టినప్పటి నుండి కుర్చీలు ఎక్కిపోవడం, అక్కడి నుండి దూకడానికి ప్రయత్నించడం చేసేవాడు. వీధి తలుపు తీసి ఉంటే చాలు తుర్రుమని వీధిలోకి పారిపోయేవాడు. అందువల్ల నిత్యం వీధి తలుపు వేసి ఉంచవలసి వచ్చేది. రామానికి కూడా ఆఫీసులో బాధ్యతలు ఎక్కువై సాయంత్రాలు ఆలస్యంగా వస్తున్నాడు. అన్ని పనుల మధ్య కూడా పొద్దున్నే ఇద్దరూ పెరటి అరుగు మీద కూర్చుని కబుర్లు చెప్పుకోవడం మానలేదు. ఎప్పుడు నానిగాడు అడుగులు వేస్తున్నాడు కదా, కిందటిసారిలా అరిసెలు చేస్తూ చెయ్యి కాల్చుకుంటావా అడిగాడు రామం అమ్మలుని ఒకరోజు. చెయ్యి కాల్చుకుంటే గోరుముద్దలు తినిపించడానికి మీరున్నారుగా వారగా చూస్తూ చిలిపిగా అంది అమ్మలు. ఇప్పుడు అమ్మలు మునిపట్లా సిగ్గుపడటం లేదు. రామానికి ధీటుగా సమాధానాలు చెప్తోంది. అబ్బో, అమ్మాయి గారికి మాటలు బాగానే వస్తున్నాయే నవ్వుతూ అన్నాడు రామం. నాన్నగారు, అమ్మకి మాటలు ఎప్పటినుంచో వచ్చు తెలుసా? కళ్ళు తిప్పుతూ చెప్పింది పాప. లేదమ్మా, నీకు తెలియదు. నువ్వు పుట్టకముందు అమ్మకి మాటలు అస్సలు వచ్చేవి కావు అన్నాడు రామం. అవునా అమ్మా? అమ్మలు చీర కుచ్చెళ్ళు లాగుతూ అడిగింది పాపాయి. లేదమ్మా, నాన్నగారు అబద్ధం చెప్తున్నారు నవ్వుతూ రామం వైపు చూస్తూ అంది అమ్మలు. అబద్ధం చెప్పలమంతే?
ప్రశ్నల వర్షం మొదలైంది. చచ్చింది గొర్రె అన్నాడు రామం. ఒకరోజు పాప తన డబ్బా పాపాయిని కాళ్ళ మీద పడుకోబెట్టుకొని నీళ్లు పోస్తుంటే చూసిన రామానికి చెప్పలేని బాధ కలిగింది. పిల్లా, విజ్జి పాపకి ఒక్క బొమ్మ కూడా కొనియలేదే ఇంతవరకు అన్నాడు దిగులుగా. అరే, ఆ మాత్రం దానికి అంత బాధపడిపోవాలా? దానికి ఆ డబ్బా పాపాయి అంటేనే ఎంతో సరదా అంది అమ్మలు అనునయంగా చూస్తూ. రామం డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో అమ్మలకి తెలుసు. ఏ రోజు ఖర్చులు ఆ రోజు లెక్క రాస్తాడో, చేతిలో ఉన్న డబ్బుకి కాగితంలో ఉన్న అంకె సరిపోయిందో లేదో చూస్తాడో. ఈ పద్ధతి ఆయన జీవితాంతం కొనసాగింది. అవతల తన తమ్ముడు బీకాం చదువుతున్నాడు. బొబ్బిలిలో రామం చెల్లి పురిటికి వచ్చి ఉంది. మధ్య మధ్యలో అక్క రాకలు ఎలాగూ ఉన్నాయి. వీటన్నింటికీ తన జీతంలో సగం బొబ్బిలికి ప్రతి నెల మనీ ఆర్డర్ చేస్తూ ఉంటాడు. ఇంటికి కావలసిన వస్తువులన్నీ అమ్మలు మొదటి తారీఖున లిస్టు రాసిస్తే అన్నీ తెస్తాడు. రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు కూరలు తెస్తాడు. ఆఫీస్కెళ్లే ముందు అమ్మలకి ఏదైనా కూర తినాలనుందా అని అడగడం మర్చిపోడు. పెళ్ళైన తర్వాత మొదటి నెల జీతం రాగానే అమ్మలు చేతిలో కొంత డబ్బు పెట్టాడు రామం. ఇంటి ఖర్చులకా అడిగింది అమ్మలు. ఇంటి ఖర్చులకి కాదు, నీ ఖర్చులకి. దాంతో నువ్వేం కొనుక్కుంటావో నీ ఇష్టం. నువ్వు దానికి నాకు లెక్క చెప్పక్కర్లేదు నవ్వుతూ అన్నాడు రామం. అంటే ఈ డబ్బులు అచ్చంగా నావేనా? ఆశ్చర్యంగా అడిగింది. అచ్చంగా నీవే బుగ్గగిల్లుతూ అన్నాడు. తన తల్లికి తన తండ్రి ఎప్పుడూ అలా డబ్బులు ఇవ్వడం తను చూడలేదు. మనసైన వస్తువు కొనుక్కోలేక ఎన్నోసార్లు అమ్మ బాధపడటం తాను చూసింది. కానీ ఇప్పుడు అచ్చంగా తనవి అనుకునే డబ్బు చేతిలోకి వచ్చేసరికి ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయింది అమ్మలు. అమ్మలకిచ్చే ఆ డబ్బులు రామం జీతం పెరిగినప్పుడల్లా పెరుగుతూ వస్తున్నాయి. అమ్మలు కూడా ఆ డబ్బుని చిల్లర సామాన్లు కొనడానికి వాడేయలేదు. రామం ఇచ్చిన ఆ డబ్బులు దాచి దాచి పాపకి ఏడాది నిండినప్పుడు వెండి కాలి పట్టీలు కొంది. ప్రస్తుతం దాచుకుంటున్న డబ్బులతో బాబుకి ఏదో ఒక వెండి వస్తువు కొనాలని ఆలోచిస్తోంది. రామం పాపకి బొమ్మ కొనడం గురించి బాధపడినప్పుడు, పోనీ నేను దాచుకున్న డబ్బులతో పాపకి ఒక రబ్బరు బొమ్మ కొంటేనో అని ఆలోచించింది. 3 రోజులైనా ఆ ఆలోచన తెగలేదు. 4వ రోజు రామం ఆఫీస్ నుంచి బాగా ఆలస్యంగా వచ్చాడు. తలుపు తీసిన అమ్మలకి ఎదురుగా రామం ఒక కొత్త సంచితో కనబడ్డాడు. ఆ సంచి తమ ఇంట్లోది కాదు. ఏదో నారతో అల్లినట్లు కొత్త రకంగా ఉంది. దానిమీద పువ్వుల డిజైన్ కూడా ఉంది. సంచి నిండా ఏవో వస్తువులున్నాయి. అరే, సంచి ఎంత బాగుందో! ఎక్కడిదండి? కొన్నారా? ఏయ్ పిల్లా, దీన్ని సంచి అనకూడదు, బ్యాగ్ అనాలి నవ్వుతూ అన్నాడు రామం. అవునా? అయితే ఈ బ్యాగ్ ఎవరిదండి? మనదే. ఇందులో వస్తువులన్నీ కూడా మనవే అన్నాడు. రామం బ్యాగ్లోని ఒక్కొక్క వస్తువు బయటకు తీస్తూ, ఇదిగో ఈ పాపాయి బొమ్మ విజ్జి పాపకి అన్నాడు. అరే, ఇదేమిటి? ఇదేదో కొత్త రకం బొమ్మలా ఉందే. రబ్బర్ బొమ్మేనా? దానిని చేతిలోకి తీసుకుని ఆశ్చర్యంగా చూస్తూ అంది అమ్మలు. అది రబ్బర్ బొమ్మ కాదే పిల్ల, దీన్ని ప్లాస్టిక్ అంటారు. ఇది ప్లాస్టిక్ బొమ్మ అన్నాడు రామం. ప్లాస్టిక్ బొమ్మ భలే ఉందే. పట్టుకుంటే చేతికి రబ్బరు వాసన కూడా లేదు. మెరుపు కూడా చక్కగా ఉంది. పాప చూస్తే భలే సరదా పడుతుంది. కానీ దీనితో కాస్త జాగ్రత్తగా ఆడుకోవాలి. గట్టిగా విసిరి కొడితే పగిలిపోతుంది అన్నాడు. అంటే గాజు బొమ్మలా కాస్త పైనుంచి పడిపోయినా పగిలిపోతుందా? ఊహూ, అంత సున్నితం కాదులే. కాస్త పైనుంచి పడినా పగలదు. విసిరి కొడితేనే పగులుతుంది. ఇదిగో ఈ రబ్బరు బంతి బాబుకి అంటూ బంతిని అందించాడు. ఇదిగో ఈ చీర నీకు అంటూ లేత నీలం మీద చిన్న చిన్న పువ్వులున్న ఒక చీర అందించాడు. మెరుస్తున్న కళ్ళతో ఆ చీర అందుకుంది. అరే, ఈ చీర ఎంత మెత్తగా పల్చగా ఉందో. నూలు చీరలా లేదు, అలాగని సిల్కు చీరలా చేతిలోంచి జారిపోవడం లేదు ఆశ్చర్యంగా అంది అమ్మలు. దీనిని వాయిల్ చీర అంటారు. ఈ మధ్యన ఇక్కడ కూడా దొరుకుతున్నాయి. మునుపైతే బొంబాయి, ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద ఊర్లలోనే దొరికేవి. మామూలు చీరల్లా వీటిని మగ్గం మీద నెయ్యరు, మిషన్ మీద నేస్తారు. అవునా? ఎంతైందండి ఈ చీర? ఇప్పుడు దాని ఖరీదు ఎందుకు లేదు?
నీకు నచ్చిందా లేదా ముందు అది చెప్పు. బోల్డ్ నచ్చింది. అబ్బా అబ్బా, దీని ఖరీదు చెప్పరు? 8 రూపాయలు అన్నాడు రామం. అమ్మో, 8 రూపాయలే? ఈ ఖరీదుకి 2 చీరలొస్తాయి. ఇప్పుడు అంత ఖరీదు పెట్టి ఇవన్నీ ఎందుకు కొన్నారసలు? మీరు ప్రతి నెల అదేదో బడ్జెట్టు అంటూ వేస్తారుగా, అందులో ఇవన్నీ లేవుగా ఆరా తీసింది అమ్మలు. మాకు దీపావళి బోనస్ ఇచ్చారే పిల్ల, పూర్తిగా 1 నెల జీతం ఇచ్చారు సంతోషంగా చెప్పాడు రామం. బోనసా? అంటే జీతం కాక ఇంకా అదనంగానా? అవును, నా బడ్జెట్లో ఈ నెల సంపాదనలో ఈ డబ్బు లేదు. ఇది అనుకోకుండా వచ్చిన డబ్బు, అందువల్ల కేవలం మన ఆనందాలకి ఖర్చు పెట్టుకుందాం నవ్వుతూ అన్నాడు రామం. ఇంకా ఆ సంచి కాదు, బ్యాగులో ఏవో వస్తువులున్నట్టున్నాయి. ఇదిగో, ఇది బిస్కెట్ల డబ్బా. ఇందులో 6-7 రకాల బిస్కెట్లు ఉంటాయి. పిల్లలిద్దరూ కొన్నాళ్ళు తింటారు. మెరుస్తున్న ముచ్చి కాగితంతో ఉన్న ఆ డబ్బాని అలా ముచ్చటగా చూస్తూ ఉండిపోయింది అమ్మలు. ఇదిగో, ఈ ప్లాస్టిక్ డబ్బా నీ అల్లిక సూదులు దారాలు పెట్టుకోవడానికి అంటూ నల్లు చదురంగా ఆకుపచ్చ రంగులో ఉన్న ఒక డబ్బాని అందించాడు. అబ్బో, ఈ ప్లాస్టిక్ వస్తువులు భలే అందంగా ఉన్నాయండి. మా అక్కలకు చూపెడితే ఆశ్చర్యపోతారు అంది అమ్మలు మురిసిపోతూ. ఈసారి ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా కొని తీసుకెళ్దువుగానిలే అన్నాడు రామం. కొన్ని దశాబ్దాల తర్వాత ఆ ప్లాస్టిక్కే ప్రపంచానికి ముప్పు తెచ్చిపెడుతుందని తెలిస్తే వాళ్ళు అంత మురిసిపోయేవారు కాదేమో. ఇదిగో, ఈ బ్యాగు కూడా నీకే. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చంటివాళ్ల వస్తువులు ఇందులో పెట్టుకోవచ్చు. ఎప్పుడు నువ్వు పాపం ఆ గుడ్డ సంచిలోనే తీసుకెళ్తూ ఉంటావు. మాకందరికీ ఇన్ని కొన్నారు, మరి మీకేమీ కొనుక్కోలేదేమండి? నా గురించి కూడా ఒక వస్తువు కొనుక్కుంటున్నాను. అది ఈ ఊర్లో దొరకదు. నాగ్పూర్ నుంచి తెప్పించాలి. మా ఆఫీసులో ఒకతను ఆఫీస్ పని మీద నాగ్పూర్ వెళ్తున్నాడు. అతనిని తెమ్మని చెప్పాను. ఏమిటండి ఆ వస్తువు? స్లైడ్ రూల్. అంటే అంటే అదొక స్కేలులా ఉంటుంది. ఒక పెద్ద స్కేలు మీద చిన్న స్కేలు కదులుతూ ఉంటుంది. దాన్ని ఉపయోగించి ఎంత పెద్ద లెక్కలైనా ఇట్టే చేసేయవచ్చు. ఒక స్కేలు మీద మరొక స్కేలు కదులుతుంటే లెక్కలెలా చేయొచ్చో అమ్మలకి అర్థం కాలేదు. సరే, ఆ వస్తువేదో ఇంటికొచ్చాక ఎలాగూ చూస్తాను కదా అనుకుంది. అయినా ఎంచక్కా ఏ ప్యాంటు చొక్కానో కొనుక్కోకుండా ఆ వస్తువేదో కొనడం ఎందుకండి? ఎందుకంటే అది కొనుక్కోవాలని నాకెప్పటి నుండో కోరికగా ఉంది. మన బడ్జెట్లో లేదని ఇన్నాళ్ళు మానేశాను. ఇన్నాళ్లకి చేతిలో డబ్బు ఆడుతోంది. రామం అలా చెప్తుంటే అమ్మలకి చెప్పలేనంత జాలి ముంచుకొచ్చింది. పాపం, ఏ మనిషో తన గురించి ఒక్క వస్తువు కూడా ఎప్పుడూ కొనుక్కోరు కదా అనుకుంది మనసు నిండిన అభిమానంతో. అటూ ఇటూ చూసి రామం దగ్గరికి నడిచి ఒక చేత్తో అతని క్రాపు నిమిరింది ఆప్యాయంగా. అబ్బో అబ్బో, ఏమి నా భాగ్యం అన్నాడు రామం అమ్మలు వీపు వెనుకగా చెయ్యి పోనిచ్చి జడ పట్టుకొని లాగుతూ. ఇవన్నీ కొన్నా ఇంకా డబ్బులు మిగిలాయి తెలుసా? ఆ డబ్బులతో మనం ఈ సెలవు రోజు సినిమాకి వెళ్తున్నాం. అమ్మో, సినిమాకే? 2 అల్లరి పిల్లలతోనూ సినిమా చూడగలమా? ఏం పర్వాలేదు, ఇద్దరం చెరొకరిని చూసుకుందాం. ప్లాస్టిక్ పాపాయిని చూసి మురిసిపోయింది పాప. దానిని కాసేపు చంకలో పెట్టుకొని తిరిగి తర్వాత డబ్బా పాపాయిని కూడా మరో చంకలో పెట్టుకుంది. పాపం, డబ్బా పాపాయి ఏలుతుంది కదా అంటూ చూస్తున్న అమ్ములకి నవ్వు ఆగలేదు. ప్లాస్టిక్ పాపాయికి కళ్ళు ముక్కు అన్నీ ఉండడంతో దాని కళ్ళకి తనివి తీరా కాటిక పెట్టేసేది పాప. 4 రోజుల్లోనే ప్లాస్టిక్ పాపాయి మొహం మసిపూసినట్లు నల్లగా అయిపోయింది. అమ్మనడిగి చిన్న సబ్బు ముక్క తీసుకుని తోమి కడిగేసరికి మునుపటి రంగు వచ్చేసింది. ఆ సెలవు రోజు ఇద్దరూ బర్సాత్ అన్న హిందీ సినిమాకి వెళ్లారు పిల్లల్ని తీసుకుని. రామం కొన్న నీలం రంగు వాయిల్ చీర కట్టుకుంది అమ్మలు. అబ్బా, ఈ చీరలో భలే నాజుగ్గా ఉన్నావే పిల్ల అన్నాడు రామం మురిపెంగా చూస్తూ. నాజుగ్గా అంతే, ఏంటి నాన్నాలు? ఎక్కడి నుండో అప్పుడే వచ్చిన పాపాయి నడుం మీద చేతులు పెట్టుకుని అడిగింది. అంటే మీ అమ్మలా ఉండడం అన్నమాట. నువ్వెళ్ళి నీ జోళ్ళు తీసుకునిరా, మనం వెళ్తున్నాం కదా అంటూ పాపాయిని అక్కడి నుంచి పంపించేసింది అమ్మలు. పాపాయివి బాబువి వస్తువులతో ఆ రోజు రామం కొన్న బ్యాగు నిండిపోయింది.
మేము విజయనగరంలో సినిమాకి వెళ్ళినప్పుడు అమ్మ తినడానికి పుల్లబూర్లు చేసింది. అలా ఏమైనా చెయ్యనా? ముందు రోజు రామాన్ని అడిగింది అమ్మలు. పుల్లబూర్లు అక్కర్లేదు, తీయబూర్లు అక్కర్లేదు. హాయిగా పద, అక్కడ తినడానికి దొరుకుతాయి. ఆకలేస్తే కొనుక్కుందాం. పిల్లలకి ఎలాగూ బిస్కెట్లు పెట్టుకున్నావు కదా అన్నాడు రామం. నలుగురు టాంగాలో సినిమా హాలుకి బయలుదేరారు. పిల్లలు ఏడిస్తే బయటకు తీసుకెళ్లడానికి వీలుగా హాల్లో తలుపుకి దగ్గరగా కూర్చున్నారు. విజయనగరంలో లాగా ఇక్కడ ఆడవాళ్లకి మగవాళ్లకి వేరువేరు సీట్లు లేకపోవడం సంతోషం అనిపించింది అమ్మలకి. సినిమా మొదలైన కాసేపటికే బాబు అమ్మ ఒళ్ళో నిద్రపోయాడు. కానీ పాపే తెర వెనక్కి వెళ్ళి అక్కడి పెద్ద పెద్ద మనుషుల్ని చూద్దామని ఒకటే గోల. పాపని సముదాయించేసరికి రామం తలప్రాణం తోకకు వచ్చింది. సగం సినిమా తలుపు దగ్గర నిల్చొనే చూశాడు. హవాయే ఉడితే జాయే మురలాల్ దుపట్టా మల్మల్ అని అంతకు మునుపు మేనేజర్ గారింట్లో రేడియోలో విన్న పాట తెర మీద చూస్తుంటే ఉత్సాహం ఉప్పొంగింది అమ్మలు గుండెల్లో. పాటకి అనుగుణంగా దరువేస్తున్నట్లు బాబుని జోకొట్టసాగింది. ఇంటర్వెల్లో పాపని ఎత్తుకొని బయటికెళ్ళి ఇసుకలో వేయించిన వేరుశనక్కాయలు తెచ్చాడు రామం. వేడివేడిగా ఉన్నాయవి. పాపాయి అమ్మలు కూడా ఒల్చుకొని ఇష్టంగా తిన్నారు. ఇంటికొచ్చాక కూడా హవాయే ఉడితే జాయే అని అమ్మలు కూనిరాగం తీస్తుంటే, అబ్బో అమ్మాయి గారు హిందీ పాటలు కూడా చక్కా పాడేస్తున్నారే అంటూ ఆట పట్టించాడు రామం. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.